మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది, కంటిన్యూషన్గా ఒక్కొక్క రైతుతో, వేసిన రైతుతో మనం రివ్యూ తీసుకుంటూనే ఉన్నాం. పిహెచ్ఎస్ వాళ్ళది రామా డిలక్స్ అనే రకాన్ని గురించి ఇక్కడ రైతునైతే ఎలా ఉంది, వేసుకున్న తర్వాత ఎలాంటి దిగుబడి పొందారు, వాళ్ళకి అసలు వేసుకోవచ్చు ఈ రకాన్ని. ఈ ఫీల్డ్ విజిట్ వచ్చేసి లింగన్న గారి పొలం అండి. ఈ రైతు తోట రైతు పేరు. అయితే ఇక్కడ వచ్చేసి వెంకట్రావు గారు ఉన్నారు. ఆయన ఒక 10 ఎకరాలు వేస్తారంట మిరప. ఆయన కూడా ఈ రమా డిలక్స్ వేశారా లేదనేది అడిగి తెలుసుకుందాం. నమస్తేనా, మీ పేరునా? వెంకట్రావు. గట్టిగా మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. చెప్పండి, మీ పేరు వెంకట్రావు, మీరు 10 ఎకరాలు వేసుకున్నారు. ఇది రమా డిలక్స్ ఎన్ని ఎకరాలు వేసినారు మీరు? 7 ఎకరాలు వేశారు. అంటే మిగతాది సూపర్ డిలక్స్ మిగతాది వేసుకున్నారు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అనుభవం మిరపలో? మామూలుగా 35 ఇయర్స్ నుంచి వేస్తున్నారు కంటిన్యూషన్ గా మిరపనే. ఓకే, అప్పటికి ఫస్ట్ స్టార్టింగ్ లో ఏ రకాలు వేసేవాళ్ళు? వండరాటు. ఓకే, పడుతుంది. ఓకే, 355 కాడ నుంచి వచ్చినారు. దేవునూరు వేసినారు, నూజివీడు వేసినారు, అన్నీ వేసుకుంటూ వచ్చేసారు. తర్వాత సూపర్ డిలక్స్, తర్వాత ఇప్పుడు ఇది ఇలా రమా డిలక్స్ అనేది పోయిన సంవత్సరమే వేశారా? ఈ సంవత్సరమే స్టార్ట్. అయితే దీన్ని వేసుకున్న తర్వాత ఇంతవరకు వేసుకున్న రకాలకి దీనికి ఏంది మామూలుగా మీకు అన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా, బెస్ట్ దేని గురించి వేసుకోవచ్చు ఒకవేళ ఒక రైతు వేసుకోవాలనుకుంటే? దీన్ని అవన్నీ దేవునూరు డిలక్స్, సూపర్ డిలక్స్ 2 పార్లైనా సైజ్ తగ్గుతుంది. ఓకే, ఇది మాత్రము లాస్ట్ వరకు ఒకటే సైజ్ ఉంటుంది. ఓకే, 3 తక్కువ సైజ్ అన్ని. తెగుళ్ళు తట్టుకునే గుణం ఉంది. కాపు దగ్గర కాపు. బరువు ఎలా వస్తుంది? బరువు బాగా. అమ్మారా మీరు ఏమన్నా ఆల్రెడీ? ఎన్ని క్వింటాల వరకు అమ్మారు? 7 ఎకరాలు చెప్పు. 7 ఎకరాలు 20 క్వింటాలు. ఎకరాకి 20. ఓకే, డన్. ఎకరాకంటే 140 క్వింటాలు అమ్ముకున్నారు. 140 క్వింటాలు అమ్ముకున్న తర్వాత మీ ప్రజెంట్ ఉన్న తోట ఖాళీగా ఉందా, ఏమన్నా ఉందా? ఎకరా 10 క్వింటాలు. ఇంకొక 10 క్వింటాలు. ఈ లెక్కన మీరు చెప్పిన లెక్కలో ఎకరాకు 30 క్వింటాలు. ఓకే, అయితే ఈ లెక్కన ప్రతి రైతు వేసుకోవచ్చా? 30 క్వింటాలు పండుతుందంటే 30-40 కూడా వస్తుంది. అంటే మీకు ఎన్నేళ్ళ అనుభవం ఉంది కదా, మీకు ఒకటే సాధ్యమై ఉండొచ్చు కదా ఇది కూడా. వచ్చింది వేసిన ప్రతి రైతుకి వచ్చింది. వేసిన ప్రతి రైతుకి ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా వచ్చింది. నమ్మకంగా వేసుకోవచ్చు. అయితే రైతు అబద్ధం చెప్పడానికి కాదు, ఏందో చెప్పలేం కదా. మేము ఈ రోజు వచ్చాము, చెప్పలేము. ఇంతమందిలో ఏందో దానికే ముందు అడగడం తప్పలేదు కదండి. ఇప్పుడు మీరు మీ ఊరి వాళ్ళకి నమ్మకం వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎంతమందికి లక్షలాది మంది రైతులు నా వీడియోలు చూసిన వాళ్ళకి ఏ నమ్మకం నాకు? వాళ్ళని నన్ను నమ్మాలంటే మిమ్మల్ని ఇలాంటివి అడిగితేనే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. మనం ఏమి ప్రమోషన్ వీడియో కాదు, ఉన్నది ఉన్నట్టు చూపించడానికి ఇక్కడికి వచ్చాము. అందుకే మళ్ళీ కూడా అడిగేది నేను. మొత్తానికి ఎకరానికి 30 క్వింటాలు తీసుకున్న తర్వాత కూడా హ్యాపీనే. 20 క్వింటాలు అయిపోయిన తర్వాత ఇంకొక 10 క్వింటాలు అవుతుంది. మొత్తానికి ప్రతి రైతు వేసుకోవచ్చు. సైజు క్వాలిటీ ఉంటుంది చివరి అంచు వరకు అండి. ఆయన చెప్పింది ఏం అబద్ధం కాదు. చివరి అంచు వరకు కూడా సైజు తగ్గలేదు, క్వాలిటీ తగ్గలేదు. అలానే